आजाद हिंद फौज दड़पति नेताजी अखंड भरत जाति कन्न मरो शिवाजी सायुध संग्राम में न्यायमनी स्वतंत्र भारतावनि मन स्वर्गमनी ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. ఇక్కడికి చేసిన భీమవరం లయన్స్ క్లబ్ మెంబర్స్కి అతిథులందరికీ స్వాగతం. ఈ రోజున మనం ఇక్కడ సమావేశానికి ముఖ్య కారణం శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి 130వ జయంతి సందర్భంగా మన అందరూ ఇక్కడ మీట్ అయ్యాం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేశారు. ఆజాదీ హిందూ ఫౌజ్ భారతదేశ స్వాతంత్రం రావడంలో వీరు ప్రముఖ పాత్ర వహించారు. వన్ మ్యాన్ ఆర్మీగా గుర్తింపు పొందారు. వీరి 130వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి నమస్కారం చేసుకుంటున్నాం. ఇవాళ డిఎన్ఆర్ కాలేజీలో ఎన్సీసీ స్టూడెంట్స్తో లయన్స్ క్లబ్ సమావేశం అవడానికి కారణం ఏంటంటే జనవరి 23వ తారీఖున శ్రీ సుభాష్ చంద్రబోస్ గారిది జన్మదినం అన్నమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన మన దేశానికి చేసిన సేవలు ఎనలేనివి. ఎందుకంటే భారతదేశంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి స్వతంత్రం కోసం. అందులో సుభాష్ చంద్రబోస్ గారి పాత్ర ఎనలేనిది. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్సీసీ స్టూడెంట్స్ కింద మనం ఏంటి టైప్ ఆఫ్ ఆర్మీ ట్రైనింగ్ లాంటి అసలు ఇండియన్ ఆర్మీని మొదట స్థాపించిన వ్యక్తి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు. మొదటగా ఆయన మన ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక రాజకీయ పార్టీని స్థాపించి తద్వారా భారతదేశంలో స్వతంత్రాన్ని సంపాదించాలనుకున్నారు. అంటే దేశం బయట మనం ఏదైనా ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి, ఆ సైన్యం ద్వారా మాత్రమే సైనిక చర్య ద్వారా మాత్రమే మనం స్వతంత్రాన్ని సంపాదించవచ్చు అన్న ఒక కాంక్షతో ఆయన విదేశాల్లో ఉన్న నాయకులతో అనేక చర్చలు జరపడం, అలాగే 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ కి పనిచేసిన సైన్యాన్ని ఏదైతే ఆజాదీ హింద్ ఫౌజ్ ఆయన స్థాపించిన సంస్థలో సైనికుల కింద జాయిన్ చేసుకోవడం, మరి ఆయన చేస్తున్న ఈ తీవ్రమైన సైనిక ప్రయత్నాలకు భయపడి నాడు బ్రిటిష్ ప్రభుత్వం మనకి స్వతంత్రాన్ని ప్రకటించింది అంటంలోని అతిశయోక్తి లేదు. బట్ బ్రిటిష్ ప్రభుత్వం స్వతంత్రాన్ని ప్రకటించింది అన్నదానికి మనం చాలా తప్పుగా తీసుకోవాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, స్వాతంత్రం అన్నది మన హక్కు, అది పోరాటం చేసి తీసుకోవాలి తప్ప ఎవరి దగ్గర మనం ఆశించకూడదు, యాచించకూడదు అని చెప్పేవారు. అలాగే సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్న ప్రయత్నాలకి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భయపడి లోకల్లో విత్ ఇన్ ద కంట్రీలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం స్వతంత్రం సంపాదించుకున్నాం. మరి మరణం లేని నాయకుడు, జననం తప్ప మరణం లేని నాయకుడు, భారతదేశ సేనాని శ్రీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని మీ అందరితో కలిపి భీమవరం లయన్స్ క్లబ్ తరఫున జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. దీని గురించి శ్రీ మహేష్ గారు మన కాలేజీ వరకు మెంబర్ ఆయన, అదేవిధంగా వెస్ట్ వేర్ స్కూల్ చైర్మన్ గారు, లయన్స్ క్లబ్ కి మన జిల్లా హెడ్ అడిపల్లి మహేష్ కుమార్ వాళ్ళు గారు. సుభాష్ చంద్రబోస్ ఆయన జయంతిని మనం మీ అందరి సమక్షంలో ఇవాళ జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన స్వాతంత్ర యోధుల్లో ఆయన చాలా ముఖ్యుడు. మా మిత్రులు ప్రొఫెసర్ మురళీకృష్ణ గారు చెప్పినట్టు జనం తప్ప ఆయనకి మరణం అనేది లేదు. ఎందుకంటే ఆయన ఏమైనా విషయం ఎవరికి తెలియదు కాబట్టి ఇవాళ వరకు ఆయన ఉన్నాడా చనిపోయాడా అనేది కూడా ఎవరో నిర్ధారించుకుని అటువంటి వ్యక్తి బ్రిటిష్ వాళ్ళకి ఎంతో మరి వాళ్ళని ఎదిరించి వాళ్ళని గడగడలాడించి మన దేశానికి ఆయన ముందున్న నాయకుడు. ఆయన మరి ఆయన యొక్క జన్మదినాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. దీన్ని భీమవరం లయన్స్ క్లబ్ వారు అలాగే డిఎన్ఆర్ ఎన్సీసీ మీరందరూ కూడా ఇందులో పాల్గొనడం మరింత ఆనందంగా కలిగిస్తుంది.
Thanks for your